హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఒక కొత్త రెసిపీని ట్రై చేస్తూ మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లోనే నేను కేఎఫ్సి చికెన్ ట్రై చేశానండి. అమ్మ బాబాయ్, కేఎఫ్సి చికెన్ ట్రై చేశారా? మీకు బాగా వచ్చిందా అని అనుకుంటున్నారా? పర్లేదండి, బాగానే వచ్చింది. ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్ వేలో ట్రై చేశాను. కేఎఫ్సి చికెన్ లాగానే రావాలి అంటే నేనైతే చేయలేదండి. మరీ అంత పర్ఫెక్ట్గా కాకపోయినా ఒక 80% మ్యాచ్ చేయొచ్చు. ముందుగా చికెన్ లెగ్ పీసెస్ని ఘాట్లుగా చేసుకొని తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వాటిని నార్మల్ వాటర్తో 2 times బాగా వాష్ చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి 2 times బాగా క్లీన్ చేసుకోవాలి. వీటిని ఒక వెడల్పాటి బౌల్లోకి షిఫ్ట్ చేసి అందులో పసుపు, కారం, మిరియాల పొడి, ఉప్పు, మసాలా పౌడర్, నిమ్మరసం, పెరుగు, ఉల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 8 hours ఉంచాలండి. చికెన్ని ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కగా వీటికి పేర్లు మార్చి చికెన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో చికెన్ అంతటిని బాగా కలిపి 8 hours అలా మినిమం ఉంచటం వలన పీసెస్కి మనం పెట్టిన మసాలా అంతా బాగా పడుతుందండి. ఈలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. 2 cups మైదా, 1 cup కార్న్ఫ్లోర్, కారం, సాల్ట్ వేసి బాగా కలిపి ప్రిపేర్ చేస్తామన్న 2 hours ముందే తీసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని నేను చూపించిన విధంగా అవుట్ లేయర్గా లెగ్ పీసెస్ని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని అటు ఇటు దులిపితే దానికి ఉన్న ఎక్స్ట్రా పిండి అంతా పడిపోయి స్ట్రెచర్ బాగా పడుతుందండి. పీస్ అంతటికి బాగా పిండి పట్టేలా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కూల్ వాటర్లో, చూసారా నేను ఐస్ క్యూబ్స్ కూడా అందులో ఉంచాను, బాగా కూల్ వాటర్లో డీప్ చేయాలి. డీప్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని ఈ పిండిలో సెకండ్ టైం బాగా కోట్ చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో 1 by 1 వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎలా ఉందండి? అంతేనండి, కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ రెడీ అయిపోయింది. మనం భయపడకుండా చేసుకోవచ్చండి. ఇలాగా నేనైతే భయపడ్డాను, ఎలా వస్తుందని టెన్షన్ అయ్యాను, కానీ బాగానే వచ్చింది. సూపర్గా ఉంది టేస్ట్ చేస్తే. ఇలా వేగిన తర్వాత చపాతీ గ్రిల్స్ పైన పెట్టుకున్నాను. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుంది కదండి. దీనికి టిష్యూ పేపర్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఇంట్లోనే సింపుల్గా మన కేఎఫ్సి చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, దీనిని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో ఒకసారైనా తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టపడతారండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే, బాయ్ అండి.